రెండవ మాట, అతడు 3 దినాలు ఏవి తినకుండా ప్రభు కొరకు కనిపెట్టుకున్నాడు. ఇది మన జీవితంలో ముఖ్యమైన ఒక ప్రార్థన. కష్టాలు వచ్చినప్పుడు కాదు నాన్న, భయంకరమైన వ్యాధి కలిగినప్పుడు కాదు నాన్న, అన్ని పరిస్థితుల మధ్య మీరును నేనును తప్పకుండా దేవుని దగ్గర ఉపవాసాలతో మన సమయాలు గడపాలి. అతడు ఉపవాసములతో సమయాన్ని గడుపుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న దేవుడు ఒక విశ్వాసికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? ఒక విశ్వాసికి. అతడు సంఘ పెద్ద కాదు, అతడు దేవుని సేవకుడు కాదు, ఓ విశ్వాసికి. అతని పేరు అననీయ. అననీయ, తిన్నని అనబడిన మార్గములో కొంచెం వెళితే అక్కడ పలాని వాని ఇంటి దగ్గర సౌలు అని ఒక మనుషుడు ఉన్నాడు. నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేసి అతన్ని అభిషేకించు. అననీయ ఆడలెత్తిపోయాడు. అయ్యా, సౌలా, ప్రజలను హింసించు ఆ సౌలా? ప్రభు అన్నాడు, అతడే. నేను అతన్ని అన్యజనుల ఎదుట నా నామమును ప్రసిద్ధిపరచుటకు నేను ఏర్పరుచుకున్న వెలుగు సాధనమై ఉన్నాడు. అతడు నా కొరకు అనేకమైన శ్రమలు అనుభవించబోతున్నాడు. నన్ను గురించి రాజులకు అతడు సువార్త ప్రకటించబోతున్నాడు. నువ్వు వెళ్ళు అన్నాడు. అననీయ బయలుదేరి వెళ్ళాడు. ఆ తిన్నని అనేబడే మార్గంలోకి వెళ్ళి ఆ ఇంట సౌలును కలవగా సౌలు ప్రార్థన చేస్తున్నాడంట. స్తోత్రం కలుగునగాక. మంచిగా చెప్పండి. హల్లెలూయా ఉందా? మాట ఉందా బైబిల్లో? సౌలు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పుడన్నా సడన్గా నేను మీ ఇంటికి వస్తే నేను ఏ కోలలో చూస్తానో అని భయం వేస్తుంది. సడన్గా నేను ఇంటికి వచ్చినప్పుడు నిన్ను ఏ అవతారంలో చూస్తానో. హల్లెలూయా. లుగ్గి పైకి మడిసి కట్టుకుని చిరిగిపోయిన బనీని వేసుకుని ఇంట్లో భార్యతో యుద్ధం చేసేటట్టు కనపడతావు కదా. లేకపోతే కాలు మీద కాలు వేసుకుని వింటున్నారా ఎలా కనపడతావు? అతడు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. దొరికిందా మాట? దొరకలేదా? ఉందా? కనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇదిగో అతడు. చెప్పాలి గట్టిగా. ఇదిగో అతడు. అది మరి ఎలా వస్తాడు అయ్యగారు మీ ఇంటికి? వచ్చేయాలి. నువ్వు పిలిచినట్టు వచ్చేయాలి. నువ్వు పిలిస్తే కాదు, ఆయన చెప్పాలి. ఆ ఇంట్లో నా కుమారుడు ఎవ్వరికి చెప్పకుండా ప్రార్థన చేస్తున్నాడు చూడు. ఆడు ఎందుకు అయ్యగారు ఆ వైపున వెళ్తూ ఉంటాడు. ఆయన మనసులో ఒక బలమైన ప్రేరణ. అసలు వెళ్ళడు సహజంగా. ఎందుకు బండెడు తిరిగింది, నీ ఇంటి ముందుకు వచ్చి ఆపాడు. నీకు తెలియదు ఎందుకు వచ్చాడు. ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. నీ ప్రార్థనకు ఒక జవాబుగా దేవుడు సేవకుని దగ్గర పంపించువాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అనేక మంది సేవకుల గురించి ప్రభు నాతో వారిలో ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు ఎన్నో విషయాలు. వెంటనే వారిని సంప్రదించడం ఆనవాయితీ. కొన్ని సందర్భాలలో విశ్వాసుల గురించి కూడా చెప్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో రాజకీయవేత్తల గురించి చెప్తూ ఉంటాడు. వింటున్నారన్న మాట. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఎవరో కూడా నేను చూసింది లేదు. వాళ్ళని తీసుకుని వచ్చి ముందు నిలబెట్టి చెప్తూ ఉంటాడు, ప్రార్థన చేయి. వారి కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏ 5 సంవత్సరాలకు వాళ్ళు నా కళ్ళ ముందు వచ్చి కనపడతారు. యథార్థంగా నిజంగానే వచ్చి కనపడతారు. నేను చూశాను. ఎక్కడ చూశాను?
ప్రభు నీ కొరకు నేను 5 సంవత్సరాల క్రితం ప్రార్థించమని చెప్పాడు. వాక్యాన్ని వింటున్న ప్రియమైన దైవజనమా, గమనించు దేవుని సత్యాన్ని. అతడు ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకోవటం కాదు చెల్లి. వింటున్నారా? ఇక్కడున్నా వింటున్నారా? ఫ్యాట్ కరిగిద్దా? బెల్లీ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్, సబ్క్యూటినస్ ఫ్యాట్, ఇది 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 వింటున్నారా? ఇది కరుగుతుందా? దీనికోసం కాదు ఉపవాసాలు. అతడు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడంట? అది ఉపవాసాలని ప్రకటిస్తే అందులో ప్రార్థన ఎక్కువ ఉండాలన్నమాట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అతడు ఏం చేస్తున్నాడంట? చెప్పాలి నో తెరిచి గట్టిగా. అతడు ప్రార్థన చేస్తున్నాడని సాక్ష్యం ఇస్తుంది ఎవరు? చెప్పాలి. సాక్షాత్తు ప్రభువే సాక్ష్యం ఇస్తుంది. కుమార్తె, నీ గురించి నా ప్రభు అలాంటి సాక్ష్యం చెప్పగలడా? ఆ ఇంట్లో వాడు చూడు వదరుబోతుగా మాట్లాడుతున్నాడు. వాడు చూడు పాపపు మార్గంలో కనబడుతున్నాడు. ఆమెను చూడు, నాకు ఇష్టం లేని మార్గములో పలానా హోటల్లో కనబడుతుంది. నేను మాట్లాడుతున్న మాటలు గమనించాలి. నాకు ఇష్టం లేని స్థలాల్లో ఉంటున్నారు చూడు వాళ్ళు. ఇలాగ మీలో అనేక మందిని గురించి చూపించి ఉన్నాడు. బట్ ప్రభు అంటున్నాడు సౌలును గురించి, ఇదిగో అతడు ప్రార్థించుచున్నాడు. ఆయన చెప్తున్న సాక్ష్యం. ప్రియులారా, నా దేవుడు నీ ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాడు కాడు. యథార్థముగా ప్రార్థన చేస్తున్న వారి ప్రార్థన ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. నిన్నటి దాకా హింసించున్నాడు కదా, మొన్నటి దాకా భయంకరమైన చిత్రహింసల పాలు పెట్టినవాడు కదా. అతడు ప్రార్థన చేస్తున్నా అతని ప్రార్థనను కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. నిన్నటి వరకు నీ జీవితం ఏంటో నాకు తెలియదు. ఈరోజు నువ్వు మోకరించిన ఈ రోజు నుంచి నా యేసే నీ ప్రార్థన వింటాడు. హింసకుడివే, దూషకుడివే, దైవ ప్రజలకు నువ్వు హానికరుడవే, నువ్వు చేసిన కార్యములు నీకు విరోధముగా లేచి ఉన్నది వాస్తవమే. బట్ స్టిల్ ఇఫ్ యూ డూ నీల్ అండ్ ప్రే, మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే నా యేసయ్య ఆ ప్రార్థన ఆలకించువాడు. యేసే స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి చెప్పాలి హల్లెలూయా, మంచి చెప్పాలి హల్లెలూయా. ప్రార్థనకు జవాబు సేవకుల ద్వారా కూడా నీ దగ్గరికి వస్తుంది. అబ్బాయి ఒక మాట మాట్లాడతారేమో, లేకపోతే నీ ఇంటికి వస్తారేమో, లేకపోతే నువ్వు నిలబడినప్పుడు నీ కోసం చేతుల నుంచి ప్రార్థించగా నీకు ఒక ఉపకారం, ఒక ప్రవచనం బయలుదేరుతుందేమో. దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ మాట నువ్వు పట్టుకోవాలి. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? యేసే సన్నిధిలో రాత్రులు ప్రార్థన చేసిన, యేసే సముఖములో 3 దినాలు ఉపవాసాలు నీ ప్రార్థన చేసిన అది వ్యర్థంగా పోదు. ఒకవైపున ప్రభు వింటున్నారు, రెండో వైపున నీకు కావలసిన జవాబు దిగి వస్తుంది. ఇస్తున్నాము చెప్పాలి హుషారుగా గట్టిగా, మంచి చెప్పాలి హల్లెలూయా. ఆ జవాబు చూడండి ఎంత ఆశ్చర్యంగా. దేవుడు అననీయాని దర్శించి అననీయాని పంపిస్తున్నాడు. ఓ సాధారణమైన మనిషిలాగా వచ్చాడు. ఎవరిలాగా వచ్చాడు? ఒక సాధారణమైన విశ్వాసి అతడు. ఈస్ నాట్ ఎ రిప్యూటెడ్ మ్యాన్. బైబిల్లో మీరు ఎక్కడ కూడా అననీయాని గురించి మీరు చదవలేరు. ఈస్ ద ఫస్ట్ టైం దట్ దిస్ మ్యాన్ అపియర్స్. చెప్పుకోదగ్గ విషయాలు ఇతరులు ఏమీ లేవు. అంటే ఒక సాధారణమైన ఒక వ్యక్తి. నేను యథార్థత చెబుతున్నాను నాన్న, కొన్ని సందర్భాలలో నీ ప్రార్థనలకు జవాబు గొప్ప ద్వారానే పంపిడు. ఓ సాధారణమైన నీ సంఘంలో ఉన్న విశ్వాసాన్ని ఇంటికి పంపించుకుని దేవునితో మాట్లాడతాడు అన్నమాట. ఆమెను చెప్పాడు హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళందరూ దేవుని దూతలై ఉన్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ దేవుని ప్రతినిధులై ఉన్నారు. గాడిదని వాడుకున్నవాడు విశ్వాసిని వాడుకోడా? విశ్వాసిని గాడిదని వాడుకున్నవాడు అన్యజనుడు వాడుకోడా? యేసు ఎవరినైనా వాడుకోగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా. అందుకని ఈ లేఖనం అంటున్న సత్యం, అతడు ఆ రాత్రి ఆ 3 రోజులు ప్రభు దగ్గర గడిపి ప్రార్థనలో ఉన్న కారణం
ఎన్ని మాటలు చెప్పాను ఇక్కడ. అదిగో అతడు ప్రార్థించుచున్నాడు. ప్రభు నిన్ను గురించి అలాంటి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా.